హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐవీస్ కిచెన్. ఈరోజు మీకు చేసి చూపించబోయే స్నాక్ ఐటమ్ బ్రెడ్ బజ్జీ అండి. మనకి ఎప్పుడన్నా వేడి వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు, లేదంటే ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగో, ఎవరన్నా వచ్చినప్పుడు తేలిగ్గా ఏదైనా చేసి పెట్టాలి అని అనుకుంటే కనుక ఇలా బ్రెడ్ బజ్జీ వేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి దీన్ని సింపుల్ అండ్ క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఇలా 4 సైడ్స్ ఉన్న ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. వీటిని ఇలా మధ్యలోకి ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ముందుగా మిక్సింగ్ బౌల్లో పావు కేజీ శనగపిండి తీసుకుని దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కలర్ కోసం పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ వరకు కారం, చిటికెడంత వంట సోడా, అలాగే ఇక్కడ నేను పావు స్పూన్ బిర్యానీ మసాలా వేసానండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అనేవి ఒకేసారి కాకుండా ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి కావాల్సిన విధంగా వస్తుందండి. ఉండలు ఏమీ లేకుండా పిండి అనేది ఈ విధంగా ఉండేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. నేను ఇందులో పావు స్పూన్ వాము పొడి వేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే వాము పొడి కానీ వాము కానీ వేసుకోవచ్చు. ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే దీన్ని బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ని బాగా కాగనివ్వాలి. తర్వాత ఇలా 2 బ్రెడ్ స్లైసెస్ని కలిపి తీసుకోవాలండి. ఒకటే తీసుకుంటే పిండిలో పడగానే విడిపోతుంది. రెండింటిని తీసుకుని ఇలా బ్యాటర్లో డిప్ చేసి కాగుతున్న నూనెలో వేసుకోవడమే. ప్యాన్ మరీ ఇరుకయ్యేటట్టు ఎక్కువ వేయకూడదండి. 2 లేదా 3 వేసుకొని ఇలా పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఉంటే కనుక ఇవి రెండో వైపుకి తిప్పేసరికి చక్కగా వేగిపోతాయి. వీటిని అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుంటే కాసేపటికి మరి కాస్త ముదురు రంగులోకి మారతాయండి. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఈ విధంగా నెక్స్ట్ బ్యాచ్ కూడా మనం వేసుకుని తీసుకోవడమే. అంతేనండి. ఈ బజ్జీలు వేయడం ఎంత సింపుల్‌గా ఉందో చూసారా? ఇక వీటిని మనం టొమాటో కెచప్ లేదా మయోనైస్ లేదా గ్రీన్ చట్నీ లేదా నార్మల్‌గా తిన్నా సరే చాలా బావుంటాయండి ఇవి. పైనుంచి కారంగా, కాస్త స్పైసీగా మనం వీటిని లోపల బ్రెడ్‌తో చేసాం గనక లోపల నుంచి కొంచెం స్వీట్‌నెస్ తగులుతూ చాలా రుచికరంగా ఉంటాయి. పిల్లలకైతే ఇలా టొమాటో కెచప్‌తో సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.